ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమ కలిగిన ప్రేమాపూర్ణమైన మా పరలోక ప్రభువా, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రములు తండ్రి. యేసు ప్రభువా, సమస్త మానవులకు ఆదాము నుండి సంక్రమించిన పాపదోషమునకు ఫలితంగా ఈ భూమి మీద మీ వంటి ఒక మామూలు మానవుడిగా జన్మించి నా బలియాగము ద్వారా మీకు విడుదల కలిగించి మరలా మీ అందరికీ నా సన్నిధిలో చోటు కల్పించడానికి లోకరక్షకుడిగా ఈ భూమిపై జన్మిస్తాను అని వాగ్దానం చేసిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ విధంగానే ప్రభువా, మీరు ఈ భూమిపై జన్మించడానికి మీ కొరకు ఒక వంశావళిని ఏర్పాటు చేసుకున్న యేసయ్యా, మాయందు మీకున్న ప్రేమకై ఎనలేని వందనాలయ్యా. ప్రభువా, ప్రేమగల తండ్రి, మీరు పుట్టడానికి ఏర్పాటు చేసుకున్న వంశముల వారిని గురించి మేము ధ్యానించుకునిచుండగా మా అందరి హృదయ నేత్రములు తెరిచి ఈ మాటలు మేము అర్థం చేసుకునే రీతిగా, మా హృదయంలో ముద్రించుకునే రీతిగా మాకు జ్ఞానవివేకములు గల మనస్సును మాకు అనుగ్రహించమని, ఈ మాటలు వినుటకు సహాయం చేయమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఆ పరమ తండ్రి తన ప్రియ కుమారునికి ఏర్పరచుకున్న వంశావళిలో పాత నిబంధనలో 4 స్త్రీలను ఏర్పరచుకున్నాడు. తామారు, రహబు, రూతు, బత్షెబ అనువారు. క్రొత్త నిబంధనలో మరియమ్మను ప్రభువు తల్లిగా ఏర్పరచుకున్నాడు. మొదటిగా తామారును గురించి మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు భార్య అయిన లేయాకు యాకోబునందు 4వ కుమారునిగా యూదా జన్మించాడు. యూదా అంటే స్తుతి అని అర్థం. ఈ యూదా అన్యురాలైన షూయ అనే కనానీయురాలను పెళ్లి చేసుకుని 3 కుమారులను కన్నాడు. వారి పేర్లు ఏరు, ఓనాను, షేల అనేవారు. వీరిలో ఏరు, ఓనాను దేవుని దృష్టికి చాలా చెడ్డవారుగా ఉన్నారు. అయితే యూదురాలైన తామారుని తీసుకుని వచ్చి తన పెద్ద కొడుకైన ఏరుకిచ్చి పెండ్లి చేశాడు. అయితే యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు దేవుని దృష్టికి చెడ్డవాడైనందున దేవుడు అతనిని మరణమునకు అప్పగించాడు. తామారు విధవరాలయ్యింది. ఆనాటి యూదుల ఆచారం ప్రకారంగా వారిలో ఒక స్త్రీ విధవరాలైతే చనిపోయిన ఆమె భర్త తరపు వారు, అంటే ఆ వ్యక్తి అన్నలు కానీ తమ్ములు కానీ వరసైన వారు కానీ ఆ స్త్రీ యందు ఆమె భర్త తరపున ధర్మము జరిగించాలి. అప్పుడు ఆ స్త్రీ సంతానము చనిపోయిన భర్త వంశములో చేర్చబడతారు. అంటే వారు వంశము మరుగున పడిపోకుండా నిలబట్టాలన్నమాట. ఆ రోజుల్లో వంశమునకు అంత ప్రాముఖ్యత ఉండేది. ఆ చనిపోయిన వ్యక్తికి అన్నదమ్ములు లేకపోతే వారు వంశములో వరసైన వారు ఆమె యందు భర్త ధర్మము జరిగించి ఆమె వంశమును నిలబెడతారు. అది వారి అప్పటి సాంప్రదాయము. ఆ విధంగానే యూదా తన కోడలు విధవయ్యిందని 2వ కొడుకైన ఓనానును కోడల దగ్గరికి పంపించి తామారునందు నీవు మరిది ధర్మం జరిగించి నీ అన్న వంశమును నిలబెట్టు అని చెప్పాడు. తండ్రి మాట విన్న ఓనాను మరిది ధర్మం జరిగించడానికి తామారును చేరాడు. కానీ ఆమెకు సంతానం కలగకుండా ప్రవర్తించి మోసం చేశాడు. అది చూసిన దేవుడు ఓనానును కూడా మరణమునకు అప్పగించాడు. అయితే వీరు ఇంత దుర్మార్గులని యూదాకు తెలియదు. యూదా తామారుకిచ్చిన 2 కొడుకులు చనిపోవడంతో భయపడి 3వ కుమారుని ఇవ్వలేదు. యూదా తన 3వ కుమారుడైన షేల చిన్నవాడు కనుక వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత నీకిస్తాను అని చెప్పాడు. షేల పెద్దవాడైన తర్వాత నీ దగ్గరకు పంపిస్తాను, అంతదాకా నీవు వైధవ్య వస్త్రములు ధరించి నీ పుట్టింటికి వెళ్ళు, నేను నిన్ను పిలిచే వరకు అక్కడే ఉండు అని యూదా తన కోడలైన తామారుని పుట్టింటికి పంపించి వేశాడు. అయితే యూదా తన కుమారుడైన షేల పెద్దవాడైన కోడల దగ్గరికి పంపించలేదు. యూదా మాట తప్పాడు. అసలు ఆ సంగతి కూడా దాదాపుగా మర్చిపోయాడు. యూదా దాదాపుగా తన కోడలైన తామారుకి ఇచ్చిన మాట అసలు మర్చిపోయాడు. అయితే తామారు తన మామ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని ఎన్నో ఏళ్ళు నిరీక్షించింది. షేలా పెద్దవాడైనా యూదా తన కుమారుని తామారుకు ఇవ్వలేదు. అప్పుడు తామారు తన మామ తనను మోసం చేశాడని గ్రహించింది. అంతలో యూదా భార్య అయిన షూయ మరణించింది. యూదా భార్య అయిన షూయ మరణించిందని తామారుకు తెలిసింది. యూదా తన భార్యను గురించి దుఃఖదినములు సంపూర్తి అయిన తరువాత తన స్నేహితుడైన అదుల్లాముతో కలిసి తిమ్నాతు అనే ఊరిలో తన గొర్రెల మందలకు బొచ్చు కత్తిరించడానికి తన స్నేహితుడైన అదుల్లాముతో కలిసి తిమ్నాతుకు వెళుతున్నాడని తామారు తెలుసుకుంది. వెంటనే తామారు తన వైధవ్య వస్త్రాలు తీసివేసి మారు వస్త్రాలు ధరించి ముసుగు వేసుకుని వేశ్య మాదిరిగా శరీరమంతా కప్పుకొని
తిమ్నాతుకు వెళ్లే మార్గములో ఏనాయీము అనే ఎడారి ప్రదేశంలో కూర్చుని ఉంది. అంతలో ఆ మార్గము గుండా తిమ్నాతుకు వెళుచున్న యూదా ఆ ప్రదేశంలో ఒంటరిగా కూర్చున్న ఆమెను చూసి, ఆమె వస్త్రధారణ చూసి వేశ్య అనుకొని ఆమె దగ్గరకు వెళ్ళి, నాతో స్నేహం చేస్తావా అని అడిగాడు. ఆమె, నేను నీతో స్నేహం చేస్తే నువ్వు నాకు ఏమి బహుమానం ఇస్తావు అని అంది. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, కానీ తర్వాత మేక పిల్లలను నీకు పంపిస్తాను అన్నాడు. అయితే అప్పటి వరకు నీ గుర్తుగా నా దగ్గర నీ ముద్ర, దాని దారము, నీ చేతికర్ర నా దగ్గర ఉంచు అని అడిగింది. అంతటా యూదా సరే అని ముద్ర, దారము, చేతికర్ర ఆమెకు ఇచ్చి ఆమెతో సాంగత్యం చేశాడు. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తన ముసుగు వస్త్రాలు తీసివేసి వైధవ్యపు వస్త్రాలు ధరించింది. తరువాత యూదా తన స్నేహితుడైన అదుల్లాముతో ఒక గొర్రెపిల్ల ఇచ్చి, ఏనాయిముకి వెళ్ళి ఆ వేసికి ఇచ్చి నా చేతికర్ర, ముద్ర, దారము తీసుకునిరా అని తన స్నేహితుడిని ఏనాయిముకు పంపించాడు. ఎందుకంటే యూదులకు చేతికర్ర, ముద్ర, దాని దారము యూదులకు ప్రత్యేకమైన వస్తువులు కనుక గొర్రె పిల్లని ఇచ్చి అవి తీసుకుని రమ్మని యూదా అదుల్లామును పంపించాడు. అయితే అదుల్లాము ఆమె కోసం ఎంత వెతికినా ఏనాయిములో కనిపించలేదు. ఆ వేశ్య కోసం వెతికి ఆ ఊరి వారిని అడిగాడు, ఎక్కడ ఉండే వేశ్య ఎక్కడ ఉంది అని. అడిగినప్పుడు ఆ ఊరి స్త్రీలు ఇక్కడ ఏ వేశ్య కూడా లేదన్నారు. అందుకని అదుల్లాము వెళ్ళి జరిగినదంతా యూదాకు చెప్పినప్పుడు ఇంకా చేసేది లేక వారు గమన ఊరుకున్నారు. ఈ మాటలన్నీ ఆదికాండ 38 అధ్యాయంలో చక్కగా వ్రాయబడి ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆనాటి కాలంలో సంతానమే వారికి భాగ్యము, ఆధిక్యతగా ఉండేది. అదే గొప్ప ఐశ్వర్యము, ఆధిక్యత. అందుకని తామారు తన మామ ఇచ్చిన మాటను మరచి మోసం చేశాడని తామారు తన భర్త వంశమునందు సంతానం పొందుకోవాలని ఆమె అలా చేసింది. కానీ తను తన శారీరక వాంఛల కొరకు అలా చేయలేదు అన్న సత్యం మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ సంఘటన జరిగిన 3 నెలల తరువాత తామారు గర్భవతి అని అందరికీ తెలిసిపోయింది. అప్పటి కాలంలో యూదా ఇశ్రాయేలు స్త్రీలు వ్యభిచారం చేసింది అని తెలిస్తే ఆమెను అగ్నితో కాల్చివేస్తారు. తామారు గర్భవతి కాగానే ఆమె ఇంటివారు, బంధువులు యూదాకు కబురు పంపి, నీ కోడలైన తామారు గర్భవతి అయిందని తెలియపరిచారు. అప్పుడు యూదా అత్యాగ్రహం కలిగిన వాడే వెంటనే వచ్చి ఆమెను బయటకు ఈడ్చుకుని వచ్చి అగ్నితో కాల్చివేయండి అని ఆదేశించాడు. వెంటనే తామారు, నేను అగ్నిలో కాలిపోవటానికి నేను సిద్ధమే, కానీ ఈ చేతికర్ర, ఈ ముద్ర, ఈ దారము ఎవరివో చెప్పమని ఆ వస్తువులను తన మామ దగ్గరకు పంపించింది. వెంటనే యూదా అవి నావే అని గుర్తుపట్టాడు. జరిగినదంతా గుర్తు చేసుకుని పశ్చాత్తాపడ్డాడు. నేను నా చిన్న కుమారుడైన షేలాను పెద్దవాడైన తర్వాత ఆమెకు నేను ఇవ్వలేదు కనుక వేశ్య రూపంలో ఆమె నా దరిచేరింది. కాబట్టి నాకంటే ఆమె నీతిపరురాలు, ఉత్తమరాలు అని అందరి మధ్య ఒప్పుకొని యూదా వెళ్ళిపోయాడు. యూదా ఆ రోజు ఆమెను వేశ్య అనుకున్నాడు, కానీ కోడలని అసలు తెలీదు. యూదా బ్రతికినంత కాలము కూడా మరలా ఆమెను ఏనాడు చూడలేదు, చేరలేదు. తామారు యూదానంద గర్భవతి అయి కమల పిల్లలను పొందుకుంది. పెరసు, జరహు అనువారు ఆమెకు జన్మించారు. అభాగ్యురాలైన ఈ తామారునందు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఇంత జరిగింది. తామారు అంటే శ్రేష్టమైన ఖర్జూరపు పండు అని, ఖర్జూరపు చెట్టు అని అర్థం. అలాగే ఈ తామారు ఖర్జూరపు వృక్షం వలె ఫలించి లోకరక్షకుడు పుట్టడానికి తన కుమారుల్లో ఒకరైన పెరస్ వంశమునందు ఒక మార్గమును ఏర్పరచడానికి తామారు కారణమైంది. ఖర్జూరపు చెట్టు ఇసుక ఎడారి ప్రాంతాలలో ఉన్న ఆ వాతావరణానికి ఆ చెట్టు తట్టుకొని బాటసారులకు నెడనిస్తుంది, సేద తీరుస్తూ అనేక ఔషధ గుణాలు కలిగిన మంచి శ్రేష్టమైన ఫలాలను ఆ ఖర్జూరపు చెట్టు ఎలా ఇస్తుందో అలాగా తామారు కూడా ఎన్నో పరిస్థితులను అధిగమించి ఎంత కష్టమైన ఆ పరిస్థితులను తట్టుకొని దేవుని వైపే చూసి ఆమె జీవితాన్ని ఫలింపచేసుకొని తన కుమారుడైన పెరసు ద్వారా యేసు ప్రభు యొక్క వంశవృక్షమునకు మార్గము చూపించింది. దేవుడు తన అద్వితీయ కుమారుడు ఈ లోకములో జన్మించడానికి అభాగ్యురాలు, దీనురాలైన ఈ తామారును ఒక మార్గముగా మొదటి స్త్రీగా ఎన్నుకొన్నాడు. ఈ సంగతులన్నీ కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళకముందు జరిగిన సంగతులు. యెషయా గ్రంథం 54 అధ్యాయం 15లో ఉన్న విధంగా, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయే ఉన్నాడు అంటే భరించేవాడు అని అర్థం. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు అని వాక్యమైన దేవుడు చెప్తున్నాడు. ప్రభువైన ఆ పరమతండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుకు
ఏర్పరచబడిన వంశావళి, తామారు నుండి ఏర్పరచబడిన వంశావళి 2000 సంవత్సరాల తర్వాత మత్తయి శుభవార్త 1:16లో మరియ ద్వారా నెరవేర్చబడిందండి. యేసు కన్యకైన మరియ గర్భమున జన్మించాడు. భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడాలని, భూలోక నివాసులందరూ రక్షింపబడాలని ఆ పరమ తండ్రి తన జనతైక కుమారునికి ఒక వంశావళిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క వాగ్దానము తామారు తర్వాత 2000 సంవత్సరాలకు మరియమ్మ ద్వారా వాగ్దానం నెరవేర్చబడింది అని తెలియచేసుకుంటున్నాను. హల్లెలూయా, ఆమెన్. తర్వాత భాగంగా రెండవ స్త్రీ అయిన రాహబును గురించి ధ్యానం చేసుకుందాం.